ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. అక్టోబర్ 16 to 31 వరకు జరుగు రాశి ఫలితాలను తీసుకుందాం. అక్టోబర్ 2nd పక్షం. గ్రహాలను తీసుకున్నట్లయితే శని మీనరాశి, రాహు వచ్చేసి ఈ యొక్క కుంభరాశి, చంద్రుడు వచ్చేసి ధనురాశి, రవి బుధ శుక్రులు వచ్చేసి ఈ యొక్క తులారాశి, నెక్స్ట్ వచ్చేసి కేతు వచ్చేసి సింహరాశి, గురువు వచ్చేసి కర్కాటక రాశి. ఎప్పుడు 18న గురువు ఈ యొక్క మిథునం వీడి వక్రంతో ఈయన కర్కాటక రాశి ప్రవేశం చేస్తున్నారు. నెక్స్ట్ 17వ తేదీ మనకు తులలోకి రవి వస్తున్నారు. అంటే 2 days, ఈయన 3 days, ఆయన 2 days గ్యాప్లో వస్తున్నారు. దీనివల్ల వచ్చే పరిస్థితులు ఏంటి, పరిణామాలు ఎలా ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం. ముందుగా తీసుకున్నట్లయితే మేషరాశికి తీసుకున్నట్లయితే అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతిక 1 పాదం కలిపి మనకు మేషరాశి మేషలగ్నం కిందికి వర్తిస్తుంది. మేషరాశి మేషలగ్నం వారికి ఈయన పంచమాధిపతి రవి. ఈయన తులలోకి రావటం, పంచమాధిపతి తుల అంటే నీచలోకి వచ్చేసాడు రవి. నీచలోకి రవి రావడం మూలంగా చాలా ప్రాబ్లమ్స్ అనేది మనం చూస్తాం. అంటే హయ్యర్ అఫీషియల్ లెవెల్స్లో ఉన్న వారికి కొంచెం వాళ్ళ పై అధికారులతో ప్రాబ్లమ్స్ రావడం, అలాగే సంతానానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడం, అలాగే కొంచెం ఈ యొక్క మ్యూజిక్, సంగీతం, కళాకారులలో ఉన్న వారికి ప్రాబ్లమ్స్ రావడం, కింది పొట్టకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడం, యూరిన్ సంబంధించి, అలాగే కొంచెం కిడ్నీలకు సంబంధించి, యూట్రస్కి సంబంధించి ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి గురువు వచ్చేసి 18వ తేదీ ఈయన కర్కాటకలోకి రావడం మూలంగా మీకు మేషరాశి వారికి భాగ్యాధిపతి, అలాగే వ్యయాధిపతి. ఈయన వచ్చేసి మీకు 4వ ఇంట్లోకి వస్తారు. ఇక్కడ అంత మంచి ప్రభావం అయితే కనిపించదు. కొంచెం వ్యతిరేక ప్రభావం ఉండే అవకాశం చాలా వరకు ఉంటుంది. ఏ విషయాలు, ప్రయాణంలో అలసిపోవడం, ఏదైనా ఆస్తి తగాదాలు రావడం, కొంచెం దాయుదులతోటి కొంచెం ఇబ్బంది పడడం, మీడియా రంగంలో ఉన్న వారికి కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయటం, అలాగే భూ సంబంధమైన క్రయ విక్రయాలు జరిపే వారికి కొన్ని ప్రాబ్లమ్స్ రావటం, కొంచెం స్పోర్ట్స్ ఈ రంగాలలో ఉన్న వారికి కొంచెం ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూస్తాం. అలాగే మీకు రాహువుతో కూడిన ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. రాహు మీకు ఈ యొక్క తీర్థయాత్రలు వీటికి ఆటంకాలు కలిగించే అవకాశాలు ఉన్నాయి. మీరు ఏదైనా ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేసుకొని ఉంటే ఆయన ద్వారా కొంచెం ప్రాబ్లమ్స్ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కొంత మీకు ప్రయాణాల అలసట కంటే మధ్యలో కొన్ని నిరోధింపబడడం జరుగుతుంది. ఎవరి కారణం చేతనైనా ఏదైనా పని అన్ఎక్స్పెక్టెడ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ వర్క్స్ తోటి కొంచెం మీరు ఇన్బ్యాలెన్స్ అయిపోవడం, తద్మూలకంగా ముఖ్యమైనటువంటి పనులలో మీకు గ్యాప్ రావడం జరుగుతుంది. దాన్ని నివారించుకోవడం కోసం మీరు దత్తాత్రేయ స్వామి పూజలు చేసుకోవడం, ఎయిదర్ దక్షిణామూర్తి పూజలు చేసుకోవడం చాలా శుభప్రదం. రాహువుకు దుర్గాదేవి ప్రత్యక్షంగా ఆమె మనకు చాలా నెగటివ్ని క్లియర్ చేస్తుంది. కాబట్టి దుర్గా ఆరాధన చేసుకోవడం కూడా మనకు చక్కని విషయం. దేవీ నవరాత్రులు, అమ్మవారి ఆశీర్వాదం బాగుంటుంది. తద్మూలకంగా మనం ఆ అమ్మను పూజించుకోవాలి. ఇది మీకున్నటువంటి యొక్క మేషరాశి వారికి జరిగే ఈ 2 గ్రహాల వల్ల మార్పు. అలాగే వినోదాలలో పాల్గొనడానికి, పూజలలో పాల్గొనడానికి కొంచెం శుక్రుడు ఫేవరబుల్గా ఉన్నాడు. ఈయన మీకు 2వ ఇంటి సప్తమాధిపతి. సొసైటీలో స్త్రీల మూలకంగా లాభాలు ఏర్పడే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. బుధాదిత్యయంతో కూడుకొని, బుధాదిత్యం ఆల్రెడీ మీకు జాతకంలో ఉంటే ఈ రాశిలో అది ఇంకాస్త డబుల్ అయ్యి ప్రోగ్రెస్ అమౌంట్ ఎక్కువ
చూసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ కల వారికి ఇంకా మీ టాలెంట్ నిరూపించుకొని మంచి జీవితాన్ని ఏర్పరచుకోవటానికి కూడా ఇది సదావకాశకంగా మీరు భావించి తీసుకోవచ్చు, మంచి డెసిషన్ తీసుకోవచ్చు. నవరాత్రులు కాబట్టి చక్కగా మీరు కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయడం కూడా చేయవచ్చు. స్వస్తి.